ఏపీలోని ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో మత్స్య సంపద కోసం పడవ పోటీలు నిర్వహించారు. గోదావరిలో మత్స్యకారులు హద్దుల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే పడవ పోటీలను కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామం నుంచి ప్రారంభించారు. ఈ పోటీల్లో గోదావరిలో మత్స్య సంపద అధికంగా దొరికే ప్రాంతాలకు ముందుగా చేరి లంగరు వేసిన వారికే ఏడాది పాటు ఆ ప్రదేశంలో వేట హక్కులు పొందుతారు. బలుసుతిప్ప నుంచి యానాం, కోటిపల్లి వరకు సాగిన ఈ పోటీల్లో పాల్గొన్న మత్స్యకారులు పడవల్లో తమ వేట స్థలాల కోసం పోటీపడ్డారు. ముందుగా వారు ఏ ప్రాంతానికి చేరుకుంటే అక్కడి వరకు వేట సాగించేందుకు అర్హులుగా గుర్తిస్తారు. అంతకుమించి పై ప్రాంతంలో వేట సాగించకుండా నిషేధం విధిస్తారు. ఈ వేట విషయంలో మత్స్యకారుల మధ్య ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకే ఈ పడవ పోటీలు నిర్వహిస్తున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. బ్రతుకు తెరువు నిమిత్తం అంటే ఇక్కడ నుంచి బలుస్తెప్ప నుంచి ఈ పల్లంకూరు గోదావరి అవనండి, ఎదురులంక గోదావరి అవనండి, కోటిపల్లి వరకు కూడా మరి మా గ్రామం నుంచి లంగారు కట్లు కట్టుకునే మరి ఫిషర్మెన్ ఉన్నారు. వాళ్ళ విషయం అయితే దాని నిమిత్తం ప్రతి ఏటా కూడా అమావాస్య వెళ్ళిన తర్వాత మా గ్రామ పెద్దల సమక్షంలో వీళ్ళందరూ కూడా ఒక రోజు నిర్ణయిస్తాం. ఈ లంగారు కట్టు నావలు బయలుదేరడానికి అంటే మీరు మరి పోటీ కింద పోటీ విధానమే వస్తుంది. ఇది అంటే బ్రతుకు విధానం కోసం మరి పోటీ పడ్డ తప్పడం లేదు. కాబట్టి ప్రతి ఏటా కూడా మరి ఈ రోజు మేము నిర్ణయించడం జరిగింది. మరి అందరూ కూడా సక్రంగా ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా మరి బయలుదేరి వెళ్ళారు. ఎందుకంటే ఎక్కడ మత్స్య సంపద బాగా దొరుకుతుందో అదే ప్రాంతంలో ఎవరు ముందుగా వేసుకుంటారో వారికే ఆ స్థానం మళ్ళీ గోదావరి వచ్చి సంవత్సరాంతం కూడా వాళ్ళు అక్కడ వేటాడుకునే విధంగా మా గ్రామ కట్టుబడి ఒకటి ఉంది. పానాదికి వస్తున్న ఆచారం ఇది. గతంలో అయితే నావల మెడ్లుకుని వెళ్ళేవారు, ఇబ్బందులు పడుతూ కష్టపడి వెళ్ళేవారు. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మరి నావలు స్పీడ్గా వెళ్ళడానికి ఇంజిన్ మరబోట్లను తయారు చేసుకుని వాటి మీద ప్రయాణించి మరి తొందరగా వెళ్ళి అక్కడ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి ఆ స్థానం. కాబట్టి ఇక మా బలుస్తెప్ప గ్రామం గోదావరిని చూసినట్లయితే సుమారుగా ఒక 20 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తారు వీళ్ళు. ఎక్కడెక్కడైతే ఎదురులంక అవనండి, యానం గోదావరి అవనండి, అలాగే కోటిపల్లి వరకు దంగేరి ఈ పరిసర ప్రాంతాల్లోనూ కూడా అనాదిగా మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మా బలుస్తెప్ప గ్రామస్తులే వేట చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా మా గ్రామ పెద్దలందరూ కూడా ఎప్పుడు కూడా సహకారంగా ఉంటారు. అలాగే మాకు ప్రతి ఏటా కూడా మన డిపార్ట్మెంట్ వారు అవనండి, మరి మీడియా మిత్రులు అవనండి కూడా అందరూ సహకారం కూడా మా గ్రామ ప్రజలకు ఎప్పుడు అందిస్తూ ఉంటారు. కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.